నిన్నటిదాకా ఒక లెక్క ఇయ్యాలటి సంధి ఇంకో లెక్క సర్పంచులందరూ పదవి మీదకెళ్ళి దిగిపోయిండ్రు. నిన్నటికే 5 ఏళ్ల కాలం కాస్త గడిచిపోయింది. ఇక ఇప్పటి సంధి సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు మస్తు కష్టమైతది పైకం సంపాదించుడు. సొంత ఊర్ల సొంత భూమిల సొంత జాగల సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే గిట్ట గ్రామ పంచాయతీలో పోయి సర్పంచ్ పర్మిషన్ తీసుకోవాలి. అంతేందుకు బతకనికి ఒక చిన్న దుకాణం పెట్టుకున్నా గానీ సర్పంచ్ తాన పర్మిషన్ లెటర్ తీసుకోవాలి. మొత్తానికి మన ప్రజల బతుకుడే సర్కార్ మీద అయిపోయే. ఒక నల్ల తీసుకోవాలన్నా ఒక హౌస్ కట్టుకోవాలన్నా ఇట్లా పొద్దుగా లేచిన కాడికించి పొద్దుముఖంగా పండుకునేదాకా ప్రతి ఒక్కటి సర్కార్తో పని అయిపోయాయి. ఇక ఇప్పటి సంది అయితే సర్పంచ్లు అందరు దిగిపోయిండ్రు. సర్పంచ్ వార్డ్ నెంబర్లతో ఇక మనకు పని లేదు. ఏ పని చేసుకోవాలన్నా పెద్ద సార్లతోనే అడగాలి. వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు. మళ్ళా సర్పంచ్లు ఎలక్షన్లు అయినాక మళ్ళా కొత్త సర్పంచ్లు కొత్త వార్డ్ నెంబర్లు వస్తే గాళ్ళది ఇదే కథ ఉంటది. వీళ్ళు దిగిపోయినా గానీ పెద్ద సార్లను అడగాలి. మళ్ళా వీళ్ళు వచ్చినాక వాళ్ళని పెట్టి వీళ్ళని అడగాలి. మొత్తానికి అయితే ఏదో ఒక రకంగా గాళ్ళని అడగాలి. ఇక ఊరల్లో అయితే ఏదో ఒకటి చెప్పి ఇంకా ఏదో ఒకటి మభ్య పెట్టి గల సంతకం తెచ్చుకొని పర్మిషన్లు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటారు, దుకాణాలు పెట్టుకుంటారు, ఇంకేదన్నా చేసుకుంటారు. అదే బయటకెళ్ళి వచ్చిన వాళ్ళు అయితే పట్టణంకి వచ్చి ఊర్లల్లా జాగ కొనుక్కొని ఇల్లు కట్టుకుంటారు. గాళ్ళ దగ్గర అయితే మస్తుగానే గుంచుతారు పైకము. ఊరు సర్పంచ్లు వార్డ్ నెంబర్లు అయితే చిన్న గోడ కట్టాలన్నా ప్రీ కాస్టింగ్ వేయాలన్నా చిన్నగా జాగ చుట్టూ పెంచింగ్ పోయి వేసుకోవాలన్నా గానీ గ్రామ పంచాయతీలో పర్మిషన్ తీసుకోవాలి. మనలు ఊకినే తీసుకుంటారా మరి కొంచెం ఇంకపోటి గిట్ట గుంచుతా ఉంటారు. ఇప్పటికైతే నిన్నటి వరకు సర్పంచ్ల 5 ఏళ్ల కాలం గడువు అయితే ముగిసిపోయింది. వార్డ్ నెంబర్లు సర్పంచ్లు అలా పదవులకెళ్ళి దిగిపోయిండ్రు. ఇక మళ్ళొచ్చే సర్పంచ్ల ఎలక్షన్ల దాకా ఇప్పటి సందే మనం కాకపడతా ఉంటారు ఊర్లల్లా. ఇక సర్పంచ్ అయినాక గెలిచినాక మాత్రం ఏ పనులు చేయరు గాని ఇక ఇప్పుడు పదవి దిగిపోయిండ్రు కదా ఇప్పటి సంది మళ్ళా ఎలక్షన్లు వచ్చేదాకా కాకపడతా ఉంటారు ఊర్లల్లా. పదవి కాలం ఉన్నప్పుడు ఇంటికాడ పోయి ఎంతసేపు నిలబడ్డా గానీ బయటికి రారు, సమాధానం చెప్పరు. ఇక ఇప్పుడు దిగిపోయినాక మళ్ళా ఎలక్షన్లు వచ్చేదాకా మన ఇంటికాడికే గాలి వస్తారు. అయ్యా మీకేమన్నా చెయ్యాలనా, అయ్యా మీకేమన్నా అవసరం ఉన్నదా, అమ్మ నీకు ఏం కావాలి, అమ్మ నీకు మళ్ళొచ్చే ఎలక్షన్లలో ఏం చెయ్యాలి, మన ఊరికి ఏం కావాలి, ఊర్లో ఏం కష్టాలు ఉన్నాయి, నీళ్లు చక్కగా వస్తున్నాయా, రోడ్డు మంచిగా ఉన్నదా, బియ్యం చక్కగా ఇస్తున్నారా, కరెక్ట్ గా నేను జోపుతున్నారా, ఇక ఇట్లా ప్రతి ఒక్కటి ఇంచు బై ఇంచు అడుగుతా ఉంటారు. ఇక ఇదంతా ఏడదాకా మళ్ళీ సర్పంచ్ల ఎలక్షన్లు వచ్చేదాకానే ఇదంతా. ఒక్కసారి ఇట్లా ఎలక్షన్లు అయిపోయి గెలిచిరు అనుకో ఇక మనం పోయి గాలి ఇంటికాడ మొరబెట్టుకున్నా కానీ పట్టించుకోరు. అయ్యా మాకు నీళ్లు చక్కగా వస్తలేదు, మట్టి నీళ్ళు వస్తున్నాయి, బురద నీళ్ళు వస్తున్నాయి, రోడ్ చక్కగా లేదు, డ్రైనేజ్ మంచిగా లేదు, మోరి నల్లలు అన్ని ఇరిగిపోయినాయి అన్న కానీ పట్టించుకోరు. ఎప్పుడో 2 నెలల 3 నెలలకు ఒకసారి వచ్చి ఆయన చూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడైతే మేము గెలవాలి మాకే ఓటేయాలి అనుకొని ఈ ఎలక్షన్లు వచ్చేదాకా మంచిగా కాకపడతా ఉంటారు. ఇక ఇవన్నిటినైతే మీరు పట్టించుకోకురి. ఇక ఇవన్నీ పట్టించుకున్నారు అనుకో మళ్ళా మనని గుంతల బొంద పొంద పెడతారు. ఇప్పటి నుంచే ఆలోచన చేసుకోండి. ఎవరు ఓటేస్తే మంచిగా ఉంటది, ఎవరు గెలిస్తే మన ఊరుకు మంచిగా చేస్తారు, ఎవరు గెలిస్తే మన పనులన్నీ చక్కగా చేస్తారు, మన అవసరాలన్నీ తీరుస్తారు, మన ఊర్లో సమస్యలన్నీ ఎవరైతే తీరుస్తారంట అని ఒక కన్నేసి పెట్టుర్రి. ఇక ఎలక్షన్ల టైం వచ్చినప్పుడు ఎవరైతే నామినేషన్ ఇస్తారో వాళ్ళందరూ తెలుస్తారు కదా. ఇక అప్పుడు మనకి ఎవరు మంచిగా అనిపిస్తుందో వాళ్ళకి ఓటేసి గెలిపించుకోరి. ఓట్ అనేది మన చేతులు ఉన్న వజ్రాయుధం అసొంటిది. ఏదో వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు, చీరలు ఇచ్చిండ్రు, అవి ఇచ్చిండ్రు, ఇవి ఇచ్చిండ్రంట అని వాళ్ళకి ఓటేసిండ్రు అనుకో 5 ఏళ్ల కాలంలో మనం 30 తిప్పలు పడాల్సి వస్తుంది. కాబట్టి మంచిగా చూసుకొని జాగ్రత్తగా మన ఓటు హక్కును మంచిగా వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరం గిట. సరేనా? ఈ గడిచిన 5 ఏళ్లల్లా మన ఊరికి ఎవరు మంచిగా చేసిండ్రో ఇక ముందుసారి గెలిచిన వాళ్ళు మంచిగా చేసిండ్రా, ఏం పనులు చేసిండ్రు, ఏమేం చేసిండ్రు, ఏం కథ అంట అని బాగా గుర్తు పెట్టుకోండి. నెత్తిలా జర సోంచాయించుకోండి. ఈ ఎలక్షన్లు వచ్చేదాకానే మస్తు మాటలు చెప్తారు. ఆ మాటలు ఈ మాటలు 1000 మాటలు చెప్పి మనల్ని లొంగ తీసుకోవాలనుకుంటా ఉంటారు. కాబట్టి ఇటువంటి మాటలు ఏవి పట్టించుకోకు. వాళ్ళు మస్తుగా చెప్తారు. రోడ్ పాయింట్ పోయి కుక్కలు మస్తుగా మొరుగుతాయి. అవన్నీ పట్టించుకుంటామా? గిరిగిట అట్లనే ఆ చెప్పిన అన్ని ఒక చెవున పెట్టుండ్రి కానీ నెత్తిలకు ఎక్కించుకోకుర్రి. మళ్ళీ వచ్చే ఎలక్షన్ల దాకా ఎవరెవరు ఏమేం చేస్తారు ఎన్ని ముచ్చట్లు చెప్పినా కానీ వాళ్ళ మాటలకైతే మీరు లొంగిపోకుండ్రి. సరేనా? ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరెవరు నిలబడతారు, ఏ వార్డుకి ఎవరు నిలబడతారు, ఏ వార్డు నెంబర్ ఉన్నాడు, సర్పంచ్లకు ఎవరు నిలబడుతున్నారు వాళ్ళందరినీ చూసుకొని
ఎవరైతే ఊరికి మంచిగా చేస్తారో పెద్ద మనుషులు ఎవరో ఎవరికి అనుభవం ఉన్నది రాజకీయాలలో ఇవన్నిటిని ఒకసారి నెత్తిలా తిరిగేసుకొని అప్పుడు గాలకు ఓటేసి గెలిపిండ్రి. అప్పటిదాకైతే జర భద్రంగా ఉంటుంది. సరేనా? మళ్ళీ వస్తాం మరి మేము శనార్థి.